హాయ్ ఫ్రెండ్స్, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి జొన్నపిండి దోశ. ఈ జొన్నపిండి దోశల్ని ఈజీగా ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీటిని చిరుధాన్యాలు అని కూడా అంటారు, ఇంకా సిరిధాన్యాలు కూడా అని కూడా అంటారు. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ చిరుధాన్యాలను మంచి ఆహారంగా తీసుకుంటే మనిషి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ జొన్న పిండి దోశలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ, అదే కప్పుతో 2 కప్పులు జొన్న పిండిని తీసుకోవాలి. అదే పరిమాణం గల 1 కప్పు నిండా పెరుగు, ఇంకా 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ కొలతలన్నీ ఒకే గిన్నెతో తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకుని ఫైన్ పేస్ట్గా రుబ్బుకోవాలి. ఎక్కువ కాలం బతకడం కన్నా ఎక్కువ ఆరోగ్యంతో బతకడం అనేది చాలా ఆవశ్యకరం. మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తినాలి అనుకుంటే వారానికి ఇలా 2 సార్లు చేసుకుని తిన్నా మీకు చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, ఇంకా కొద్దిగా తినే సోడా వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న పిండితో కూడా దోశలు వేసుకోవచ్చు. ఇంకాస్త హెల్దీగా తినాలి అనుకుంటే ఇందులో కూరగాయలని యాడ్ చేసుకుని దోశలాగా వేసుకుని తినొచ్చు. ఈ జొన్న దోశల్లో రుచి మరింత పెరగడం కోసం ఇక్కడ నేను ఒక ఆనియన్ని సన్నగా తరిగి, ఇంకా పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. ఇంకా కొద్దిగా అల్లం ముక్కను కూడా సన్నగా తరిగి, అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చాపర్ కానీ ఉన్నట్లయితే వీటన్నిటిని అందులో వేసుకుని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర, అల్లము, కరివేపాకు తరుగు వేసుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. స్కిన్ అనేది బాగా గ్లో అవుతుంది, ఇంకా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది వీటిని ఆహారంలో అధికంగా ఇంక్లూడ్ చేసుకుని వాడటం వలన. ఇలా ఉల్లిపాయ, అల్లం ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకునే లోపల పిండి అంతా బాగా నాని ఉంటుంది కాబట్టి దోశల్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మందపాటి పెనాన్ని తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత లైట్గా ఆయిల్ పూయాలి. ఇప్పుడు దీని మీద ఒక గరిటె నిండా పిండిని తీసుకుని దోశలాగా పరుచుకోవాలి. దీనిపైన ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న అల్లం తురుము, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు తురుము వేసుకుని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇక్కడ మంటని స్లో ఫ్లేమ్లో ఉంచుకొని వండుకోవాలి. మరీ హై ఫ్లేమ్లో ఉంచితే దోశ మాడిపోతుంది. ఇప్పుడు మూతను తీసేసి దోశను రెండో వైపుకు తిప్పుకోవాలి. మళ్ళీ మూత మూసేసి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వండుకోవాలి. ఈ చిరుధాన్యాలను అంటే సజ్జలు, జొన్నలు, సామలు, రాగులు వీటిని అధికంగా ఆహారంలో వాడుకుంటే ఆరోగ్య సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. జొన్నలలో అధికంగా విటమిన్ బి, ఐరన్, భాస్వరం ఇంకా ఇతర ముఖ్య సూక్ష్మ పోషకాలు చాలా అధికంగా ఉండటం వలన వీటిని మెయిన్ ఆహారంగా తీసుకుంటే చాలా హెల్తీగా ఉండవచ్చు. జొన్న పిండి దోశ రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ విధంగానే మిగిలిన పిండితో అన్ని జొన్న దోశలను కూడా తయారు చేసుకోవాలి. ఇలా పెనం మీద ఒక గరిటె నిండా పిండిని తీసుకుని దాని మీద ఒక గుప్పెడు అల్లం తురుము, ఉల్లిపాయ తురుము వేసుకుని కుక్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే ఈ దోశను కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు, లేదా చిన్న సైజులో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆరోగ్యంగా తినాలి అనుకుంటే ఇక్కడ నూనెకి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చు. నెయ్యి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మూత మూసుకుని వండుకోవటం వలన దోశ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా దోశను రెండో వైపు కూడా తిప్పుకుని మూత మూసుకుని వండుకోవాలి. వండిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకోవాలి. పెద్దలు, మధుమేహం ఉన్నవారు, ఇంకా అధిక రక్తపీడనం అంటే బీపీ అధికంగా ఉన్నవాళ్ళు ఈ జొన్న దోశలను రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళ రక్తంలో ఉండే గ్లూకోజ్ అనేది బాగా తగ్గి చాలా హెల్తీగా ఉంటారు. ఈ జొన్న దోశలను వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ లేదా ఏదైనా కూరతో కానీ సర్వ్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ జొన్న దోశలు అనేవి మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇవి ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని మార్నింగ్ టిఫిన్లాగా కానీ లేదా రాత్రి డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల
హెల్తీగా ఉండొచ్చు. ఈ రెసిపీ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఇంకా మీకు ఎలా నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.